గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వివాదం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన రోగిని డాక్టర్ కొట్టాడన్న ఆరోపణలతో ఆసుపత్రిలో అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. రాము అనే వ్యక్తి కాళ్ల నొప్పి చికిత్స కోసం అయితే ఆసుపత్రికి వచ్చాడు. కాళ్ల వైపు చూపించడానికి సాక్ష్య తీసుకుండగా అయితే డాక్టర్ అతనిపై చేయి చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే డాక్టర్ ప్రవర్తనపై ఆగ్రహంతో పేషెంట్ రాము భార్య, కొడుకు, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఆందోళనకు దిగారు. వైద్యం కోసం వస్తే కొట్టి పంపిస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఎస్ఎస్ రమణన్ అయితే కుటుంబ సభ్యులు కలిసి ఫిర్యాదు చేయగా ఆయన క్షమాపణ చెప్పి వారిని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే కేవలం క్షమాపణ కోసం మేము రాలేదని డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవడానికి వచ్చామని అయితే బాధితులే డిమాండ్ చేశారు. డిఎంహెచ్ఓ ఆరోగ్య శాఖ మంత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై పరిస్థితిపై దృష్టి సారించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోగులకు సేవ చేయాల్సిన ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు జరగడం ప్రజలు తీవ్ర నిరాశకు గుర్తు చేస్తోందంటున్నారు. కాళ్ళు వాస్తే కాళ్ళు వాపులు చూపించుకోవడానికి అని వచ్చాడు. డాక్టర్ గారు చూపిస్తేనో ఆ ఫోన్లో మాట్లాడుకుంటున్నారంట సీనియర్ డాక్టర్. వేరే చిన్న డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఆ డాక్టర్లు చూసి ఇది రాస్తున్నారంట. రాస్తుంటేనో ఏంటి మీరు రాస్తున్నారు, ఇది రాసామని చెప్పి ఇచ్చాడంట. ఆ సామె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చుంటే ఏమైంది అన్నాడంట. కాళ్ళు చూపించండి అన్నారంట. సరే కాళ్ళు చూపించారు. కాళ్ళు చూపిస్తే కాళ్ళు పగుళ్ళు వచ్చేసి ఆయన చూడకుండా సాక్స్లు ఉన్నాయి. కాళ్ళకి ముచ్చుకుంటే సాక్స్ వేసుకున్నాడు. సాక్స్ నిప్పు అన్నాడంట. ఇప్పుడంటే ఆ కుర్చీ మీద కూర్చొని నుంచొని నిప్పలేక కూర్చున్నాడంట. కూర్చొని నిప్పుతుంటేను ఆ కొంచెం తూలేడేమో తెలియదు కదా, ఒక మొహం మీద పెట్టి ఒకటి బీకాడంట. పడపోయినప్పుడు మరి పడుతున్నామని కొట్టుకోనో లేదని సరి కూర్చోయా అని అనాలి. అనకుండాగా ఒకటి పీకాడు. పీకేమన్నాడు, ఇప్పుడు నేను తట్టాను అంటున్నాడు. ఆ స్వామి ఈ సామాను బయటకు వచ్చి చెప్పలా. వెనక మా ఇద్దరు సాములు వచ్చారు, కొడుకను ఫ్రెండ్ సామి వచ్చి వాళ్ళు చూశారన్న కొడతాం. వచ్చిన మొహంలో పెట్టి బయటకు వచ్చేసాడు. ఈ వార్డు కాదు వేరే సాటికి వెళ్ళి అన్నాడు అంట. సరే రాగానే ఏం జరిగిందంటేను ఆ సాము కొట్టాడు కదా మేము చూసామంటేను ఏం లేదు ఏం లేదు అని చెప్పి వచ్చేసాడంట. వచ్చేస్తే ఇంకా వచ్చేసి ఈ సామి వెళ్ళి అడిగాడంట. ఈ సామి వెళ్ళి ఏంటయ్యా ఏం జరిగిందంటే డాక్టర్ గారు అంటే వెళ్ళి వేరే పిల్లలు అడిగారంట. అంటేను ఏం జరగలేదు మీకేంది సమాధానం చెప్పాలి మేము అని చెప్పేసి ఆ సామి కేర్లెస్కి మాట్లాడంట. సారీ అయినా చెప్పమన్నా కానీ చెప్పలేదంట సామి. ఆ సామిని ఎందుకు కొట్టావని చెప్పేసి కొడుకు నిలదీశాడు. ఏం తప్పు చేశాడని కొట్టావు, ఎందుకు కొట్టావు, ఏం చేశాడు, మా డాడీ అంత మౌనంగా ఉండడం నాకు తెలుసు అని చెప్పేసి ఆ కొడుకు అడిగితేనే సమాధానం చెప్పాలి. పక్కన వాళ్ళు వచ్చే సారీ అమ్మ పోండమ్మ పోండమ్మ అని చెప్పిన ఆయన ఆ స్వామి రూమ్ నుంచి బయటికి రావట్లేదంట. సారీ చెప్పాలి కదా స్వామి, మరి సారీ కోసం రాలే మేము. రెండో వాళ్ళకి న్యాయం జరగాలి, ఇట్లా చేయకూడదు. మరి ఆ స్వామి మా టైం బాగాలేదు, ఆ టైం స్వామి టైం బాగాలేదు కానీ మాకేం తెలియదు. మరి జరిగింది ఆ స్వామి మరి బాధపడ్డాడు బాగా. ఆ స్వామి ఇంకా 10 మంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి ఎందుకు స్వామి ఊరుకున్నారు, ఆ స్వామి పెద్దోడు కదా పొరోడు అనేది తిరగబడతారు, ఆ స్వామి ఎందుకు ఊరుకున్నారు మీరు అని చెప్పేసి హాస్పిటల్ మీద బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మరో విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇటు ముఖ్యంగా వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కూడా బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒక రోగి అనేది ఒక పేషెంట్ చూయించుకోవడానికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఆ పేషెంట్ పై తీవ్ర ముఖ్యంగా అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. వైద్యం కోసం వచ్చిన రోగిపై అయితే డాక్టర్ అయితే దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన అయితే ఇప్పుడు వైద్యం చేయాల్సిన డాక్టరే పేషెంట్ ను కొట్టడంలో డాక్టర్ అయితే వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ముఖ్యంగా కాళ్ల నొప్పితో చికిత్స కోసం వచ్చిన రాము అనే పేషెంట్ పై అయితే వీరు ఇంత నీచానికి ఒడికట్టినట్టు తెలుస్తుంది. డాక్టర్ పై చూపిస్తుండగా సాక్షి తీసిన సమయంలో రోగిపై చేసుకున్నట్లు కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వివాదం చోటు చేస్తున్నారు. ఒక పక్క చూసుకున్నట్లయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని డాక్టర్ కొట్టిన ఘటన పెద్ద ఎత్తున ఉద్రిక్తతను రేపుతుంది. చికిత్స కోసం వచ్చిన ఆసుపత్రికి వచ్చిన నున్న రాము అనే వ్యక్తి కాళ్ళు నొప్పితో డాక్టర్ కి చూపిస్తున్న సాక్షి తీసే సమయంలో డాక్టర్ అతనిపై చేసుకున్నాడా అని చెప్పని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క చూసినట్లయితే ఈ విషయాన్ని అక్కడ చూసిన రోగి నున్న రాము కొడుకు మరియు భార్య డాక్టర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోసం వస్తే మమ్మల్ని కొడతారా అని ప్రశ్నించారు. ఒక్కసారిగా అక్కడ ఆందోళనకరంగా మారింది. కొద్దిసేపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులు నేరుగా సూపరింటెండెంట్ ఎస్ఎస్ రమణ ఛాంబర్ కు వెళ్ళగా సూపరింటెండెంట్ డాక్టర్ ని పిలిపించి విచారించిన తర్వాత కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులు మేము నేరుగా వచ్చి సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సెటిల్మెంట్లు చేస్తున్నాడు కానీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవట్లేదు లేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే అక్కడ సూపరింటెండెంట్ డాక్టర్ పై ఏ చర్యలు తీసుకుంటారా అని వేచి చూడుతుంది. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై డిఎంహెచ్ఓ మరియు ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి పెట్టాలని చెప్పని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రైట్ శివన్నబాబు, ఇప్పుడు దీని పరంగా చూసుకుంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో రాము అనే పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పవచ్చు? ప్రస్తుతం అయితే మాత్రం రాము అనే పరిస్థితి మీద స్టేబుల్ గా బాగానే ఉన్నాడు అనుకోవచ్చు. చూసుకున్నట్లయితే మేము ఆసుపత్రికి వస్తే మమ్మల్ని కొట్టి మరి ఇట్లాగా అది చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ చుట్టుపక్కల చూసినట్లయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అతిపెద్ద హాస్పిటల్. అట్లా అయినప్పటికీ చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వస్తారు. మా పైన ఆయన దయ చూపించి మాపై ఆయన చూడాలి అని చెప్పేసి పేషెంట్లు మా పైన చూడాలని కానీ అంత అసహించుకునే పరిస్థితి మేమేం చేసాం. మా కాళ్ళు బాగోక మేము వచ్చి చూపించుకుంటుంటే మమ్మల్ని కొట్టి ఇలా చేయాల్సి వస్తుంది ఏంటి ఇదే అని చెప్పి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతంగా అయితే నిన్న రాము అనే వ్యక్తికి అయితే పరిస్థితి బాగానే ఉంది. రైట్ శివన్నబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.